బేబీ ఇవాళ బయట తిందామా? ముందు మనం బ్రతకటానికో దారి, ఉండటానికో ఇల్లు, అందరూ గౌరవించేలాగా ఆస్తిపాస్తులు, ఆ తర్వాత అన్ని. ఆపే వెళ్ళి పచ్చడి వేసుకొని తిందాంపా. నిద్ర రాని వాళ్ళు ఎవరైనా సరే 10 ఏళ్ళై పెళ్లి అయిన వాళ్ళు మంచి పుస్తకం తీసుకోండి, చాలా తొందరగా వస్తుంది. ఇంకా రాలేదనుకోండి, జపం మొదలు పెట్టండి, ఒక క్షణంలో వస్తుంది. ఇంకా రాలేదనుకోండి, భార్యతో మాట్లాడండి, వెంటనే నిద్ర వస్తుంది. ఎందుకంటే మన మనస్సుకి ఇవి నచ్చవు. వంటలో ఏ రకాలు వచ్చే నీకు? వేడినీళ్ళు వండుతా, ఉడకపెట్టిన గుడ్ల పైన పెంకులు తీస్తా, అబ్బో, టీ కాస్తే వడకడతా. ఆహా, ఇంకా 4 లో నుంచి 4 తీసేస్తే ఎంత? నాకు తెలీదు, నాకు అస్సలు తెలీదు. సరే, ఇప్పుడు షాప్ కెళ్ళి 4 ఇడ్లీలు తెచ్చుకున్నావు. 4 ఇడ్లీలు తెచ్చుకొని తినేసినావు. ఇంకెన్ని ఉంటాయి? సాంబార్ సాంబార్. పాలని మెంగిపోయిన ఎటువైనావు? నేనెక్కడికి పోతా? పొంగే పాలకాడు ఉండాలి, పొంగే బువ్వకాడు ఉండాలి. ఒక్కొక్కళ్ళని చూడు, దుబాయ్, కెనడా, అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ ఇవన్నీ చూసేదందుకు పోతారు. నేను మాత్రం కిచెన్ పూర్ నుంచి బాత్రూమ్ పూర్ నుంచి పాల్కన్ పూర్, గీడికే తిరుగుడు నాది. పాలు వంగిన ఏడికి పోయినో అంటాండు, ఏడుకో తీసుకుపోయినట్టు.